చూడండి, నేనైతే అలా చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళానండి. అక్కడ చెర్లపల్లి వెళ్ళంగానే నేను ఫస్ట్ రైల్వే స్టేషన్ చూడంగానే నేనైతే షాక్ అయిన. అసలు ఎలా ఉందంటే అసలు రైల్వే స్టేషన్ ఇది ఎయిర్పోర్ట్ అనే విధంగా అయితే ఉందండి. ఇది చాలా బాగా అయితే కట్టారండి. ఇది చాలా మంచి డిజైన్ తో ఉన్నది. నేను అయితే పరేషాన్ అయినా ఫస్ట్ చూడంగానే. నేను అసలు ఇది రైల్వే స్టేషన్ లాగా లేదే, ఎయిర్పోర్ట్ ఇక్కడ ఎలా వచ్చిందని నేనైతే చాలా 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 పరేషాన్ అయ్యి చూశాను. కొద్దిసేపు అయితే షాక్ అయిపోయి నిలబడి ఉండిపోయాను. అలాగే ఉండి చూసి కొద్దిసేపు ఆగేసి లోపల ట్రైన్ వస్తుంది కదా అని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే మామూలుగా ఏసీ లేదండి. అసలు లోపల వెళ్ళంగానే ఫుల్ ఏసీ ఉంది. అసలు నేను ఈవినింగ్ టైంలో వెళ్ళాను, కొద్దిగా సమ్మర్ కదా, చాలా వేడిగా ఉంటాయి కదా బయట. లోపలికి వెళ్ళంగానే కూల్ అయిపోయానండి. నా ఒక్కటేసారి మామూలు కూల్ గానే మామూలుగా నేను ఇటు వచ్చి అట్లా లోపలికి వెళ్ళంగానే మొత్తం కూల్ అయిపోయిందా. లోపల వెళ్ళంగానే టీసీ కలెక్టర్స్ వాళ్ళు, చెక్కింగ్ వాళ్ళు అందరూ ఉన్నారండి. అయితే వాళ్ళని అడిగాను, నా ట్రైన్ ఎప్పుడు వస్తుందా అంటే ఇంకో 1 hour పడుతుందా అని చెప్పేశారు. నేను వెళ్ళే వైజాగ్ ట్రైన్ కండి 1 hour అయితే అనేసరికి ఓకే వెళ్ళినప్పుడు ఏం చేద్దామని చూసి కొద్దిసేపు వెయిట్ చేద్దామని ఆగేసి అక్కడ ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు ఎలా అంటే, ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంటే ముందే ఇది స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చాలా రైల్స్ ఆగట్లేవు, ట్రైన్స్ అవన్నీ చాలా వరకు చెర్లపల్లి నుంచి లేదా ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి రిటర్న్ అయిపోతున్నాయి. సికింద్రాబాద్ కి దాదాపు మోస్ట్లీ ఒక 30-25% ట్రైన్స్ వెళ్తున్నాయండి. మిగతావన్నీ చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రిటర్న్ అవుతున్నాయి. అన్ని మళ్ళీ చేసారు ప్రజెంట్. అదే అయ్యేంత వరకు అయితే ఇక్కడ నుంచే వెళ్తాయండి. ఇది ప్లాట్ఫామ్ అండి, స్కై వాక్ అంటారు కదా, మామూలు ప్లాట్ఫామ్ లో దిగడానికి స్కై వాక్ ఉందండి. ఇది చాలా పెడుతుంది, ట్రైన్స్ వస్తున్నాయండి. చూడండి, ఒకటేసారి అయితే 9 ట్రైన్లు ఆగుతాయండి. 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 9 ట్రైన్లు అయితే ప్యాసింజర్ ట్రైన్లు ఆగడానికి అయితే ప్లాట్ఫామ్స్ పెట్టారట. నేను అడిగి తెలుసుకున్నాను వాళ్ళని. అయితే 9 ట్రైన్లు ఆగుతాయి ఒకటేసారి. ప్యాసింజర్లను అయితే చాలా మంది ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటారండి, తీసుకురావడం కొద్దిగా చేసుకుంటారు. చాలా చాలా బాగా వెళ్తుందండి ప్రజెంట్ అయితే. ఇక్కడ మామూలుగా లేదండి, షాక్ అయిన బస్ అయితే. అసలు ఈ ఏసీ పెట్టడం ఏంటి, ప్రతి ప్లాట్ఫామ్ కి కిందికి దిగడానికి పైకి ఎక్కడానికి లిఫ్ట్స్ ఉన్నాయి, మళ్ళీ మెట్లు ఉన్నాయి, ఎక్సలేటర్స్ ఉన్నాయి. మామూలుగా ప్యాసింజర్ ఎలాంటి ఇబ్బంది పడకుండా, మన వికలాంగులు ఉన్న, ముస్లిం వాళ్ళు ఉన్న, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నా కానీ దిగడానికి ఎక్కడానికి చాలా కంఫర్టబుల్ గా అయితే చేశారండి. ఇక్కడ మామూలుగా లేదు అసలు. నేనైతే చూడంగానే ఫస్ట్ టైం చూడంగానే షాక్ అయినా. మీరు దగ్గరలో ఉంటే చెర్ల దగ్గరలో ఎవరైనా వెళ్ళి చూడండి, బాగుందండి. ఇదైతే అసలు రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ అనే విధంగా అయితే ఉందండి. ఇది నేను ఫస్ట్ ఎయిర్పోర్టే అనుకున్నా. ఫస్ట్ బయట కార్ పార్కింగ్ అయితే చాలా ప్లేస్ ఉంచారండి. దాదాపుగా 1000 కార్లు పట్టేటట్టుంది. పైన ప్లాట్ఫామ్ వెడల్పు గిట్ట చాలా ఉందండి. దాదాపుగా 40 ఫీట్ల వెడల్పుతో ఉంది ఈ ప్లాట్ఫామ్ అండి. ఇది 40 ఫీట్ల వెడల్పుతో ఉంది. దీని మీద చాలా మంది రెస్ట్ తీసుకుంటున్నారు. అసలు బాగుంది ఇక్కడ. నేను చూడంగానే ఇక్కడ ఏదో మంచిగా ఉందే, కూర్చొని కొద్దిసేపు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా. చిన్నగా ట్రైన్ వెళ్తుంటే పైన కూర్చుంటుంటే అది గిట్ట క్లీన్ గా నీట్ గా, అసలు ఎలాంటి చెత్త వస్తువులు కానీ, మన పేపర్స్, ప్లాస్టిక్ బాటిల్స్ అలాంటి ఏం లేకుండా బాగుందండి క్లీన్ గా. రైల్వే స్టేషన్ అంటే అసలు మెట్రో స్టేషన్ ఎలా ఉందో మన హైదరాబాద్ లో అలా ఉందండి రైల్వే స్టేషన్. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే విజిట్ చేస్తే ఒకసారి వెళ్ళి చూసినండి, చాలా బాగుంది. ఇక్కడ చాలా మందికి అయితే ఇక్కడ నుంచే ఎక్కువ పంపిస్తున్నారటండి. అని ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నడవట్లేదు కదా, అందుకనే ఇక్కడ నుంచి పంపించేస్తున్నారట. ఈ ట్రైన్లు మళ్ళీ ఏమైనా రిపేర్లు అయినా కానీ, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ ఇక్కడ రిపేర్ చేయడానికి పక్కనే కొన్ని ట్రాక్లు అయితే ఉన్నాయండి. ఈ 9 ప్లాట్ఫామ్స్ కాకుండానే వేరే ట్రాక్స్ అయితే ఉన్నాయి ప్లాట్ఫామ్స్. అవి ఏమైనా రిపేర్ అయినా చేయడానికి, ఏమైనా ప్రాబ్లం తీసుకోవడానికి. పైన లైటింగ్ అయితే బాగానే ఉందండి, నైట్ టైం కదా. కొద్దిగా పైన లైట్స్ అన్ని చాలా సూపర్ గా ఉన్నాయి. ఎవ్వరికి ఎలాంటి ప్రాబ్లం అనుకుంటా. పోలీస్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ, రైల్వే డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. లోపలికి వెళ్ళడానికి, బయటకు రావడానికి అంతా చూస్తూనే ఉన్నారు. సీసీ కెమెరాలు బాగా ఉన్నాయి, ఏసీ పెట్టారు, సూపర్ ఉందండి. అసలు అది 2 ఫ్లోర్లు ఉందండి ముందట వెయిటింగ్ హాల్ కి. ఏమైనా లేట్ అయితే ట్రైన్ మళ్ళీ మనం అదే రోజు వచ్చేసి ఏమైనా వెయిట్ చేయాలన్నా కానీ పైన ఒక ఫ్లోర్ ఉందండి. ఈ కింద ట్రైన్ ప్లాట్ఫామ్స్ అండి. చూడండి ఎలా ఉందో, అందరూ ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంది. ట్రైన్ అయితే ఇప్పుడు బయలుదేరడానికి రెడీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఫాలో చేయాలి. సురేష్ ఛానల్ ఫాలో చేయండి.